హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను కేబిహెచ్పిలో ఉన్నటువంటి మాధవ్ భాగ్ హాస్పిటల్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఆయుర్వేదంలో ఎన్నో ట్రీట్మెంట్స్ చేస్తూ ఎంతో మందికి వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటపడేసిన సిచ్యువేషన్స్ ఈ హాస్పిటల్స్కి ఒక హిస్టరీ ఉందని చెప్పొచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయుర్వేదం ద్వారా ఎంతో మందికి ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించి హార్ట్స్లో బ్లాకింగ్స్ ఎవరికైతే వచ్చినాయో సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, రైట్ నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాను. లోపలికైతే వెళ్ళిపోదాం, హాస్పిటల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, డాక్టర్స్తో మాట్లాడదాం. ఫౌండర్ కిషన్ గారు ఈగర్గా ఉన్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. వచ్చేసేయండి. మెయిన్గా ఏంటంటే హార్ట్ డిసీజెస్, ఒబిసిటీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్, లాట్ ఆఫ్ ఇష్యూస్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మన మాధవ్ బాగ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఇక్కడ డాక్టర్స్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుందాం. రైట్ నేనైతే లోపలికి వచ్చేసాను. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ రిసెప్షన్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా చాలా స్పేషియస్గా ఉండింది. ఆల్మోస్ట్ క్లయింట్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు, కూర్చొని వెయిట్ చేస్తున్నారు డాక్టర్ గారి కోసం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మన హాస్పిటల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ కిషన్ గారు. అట్లాగే ఈ హాస్పిటల్స్కి కొంతమంది డాక్టర్స్ కూడా, కో డాక్టర్స్ కూడా ఫౌండర్స్గా ఉన్నారు. మోర్ ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుందాం. హాయ్ సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. చాలా సంవత్సరాల ముందు ఫస్ట్ ఈ హాస్పిటల్ లాంచ్ అయినప్పుడు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్పిటల్ లాంచ్ చేసినప్పుడు మా సుమన్ టీవీలో ఎన్నో మంచి మంచి వీడియోలు మేము అప్లోడ్ చేసాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మీరు లాట్ ఆఫ్ బ్రాంచెస్ అటు ఏపీ తెలంగాణలో కూడా మోర్ బ్రాంచెస్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎంతో మందికి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో మన హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకుందాం అని వచ్చేసాము. సో ఏం చెప్తారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది? ఈ జర్నీ అనేది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే మేడం, మనం కరోనా టైంలో, కరోనా తర్వాత మనము కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. సడన్గా డ్యాన్స్ చేస్తూ పడిపోయి కొలాప్స్ కావడము, లేకుంటే జిమ్లో వర్కౌట్ చేస్తూ కొలాప్స్ అయినప్పుడు చూస్తూ ఉంటాం. కార్డియాక్ ఇష్యూతోని, హై బీపీతోని కొలాప్స్ని చూస్తుంటాం. అది చూసినప్పుడు మేము ఒక సీనియర్, ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అందరం కలిసి ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరినీ నేను కాల్ చేసి అందరికి కూడా ఒక మీటింగ్ కాల్ఫర్ చేశాను. ఏంటి ఇట్లా ఎందుకు జరుగుతుంది, మరి దేశం మొత్తం కూడా అందరిలో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మన ఆయుర్వేదం ఏం చేస్తుంది దీని గురించి అని కాల్ చేసినప్పుడు దీంట్లో కార్డియాక్ కానీ, డయాబెటిక్, హైపర్ టెన్షన్ డిజీజ్ల మీద ఆయుర్వేదిక్ మీద వర్క్ చేసిన డాక్టర్ నాకు ఎవరు కనబడలేదు. కనబడినప్పుడు ఏం చేశానంటే, అంటే మరి ఎట్లా దీని గురించి, ఆయుర్వేదం గురించి ఎవరు, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినా కార్డియాక్, డయాబెటిక్, హైపర్ టెన్షన్లో ఎవరు వర్క్ చేస్తున్నారు అని నేను వర్క్ చేసినప్పుడు ఈ మాధవ్ బాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ అనేవి నాకు తెలిసింది. అప్పటికే మాధవ్ బాగ్ ఆయుర్వేద హాస్పిటల్ దేశం మొత్తం మీద 350 సెంటర్లు ఉన్నాయండి. సో మెయిన్ బ్రాంచ్ వీళ్ళది కొప్పోలి ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాను, విజిట్ చేశాను. నేను ఒక టీమ్ ఆఫ్ సీనియర్ డాక్టర్స్ అందరూ విజిట్ చేసి ఒక 4 days అక్కడ 50 bedded హాస్పిటల్, కొప్పోలిలో 50 bedded ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది విత్ ఇన్సివ్ కేర్తోని ఉన్నప్పుడు అక్కడ విజిట్ చేసినప్పుడు పేషెంట్స్ ఇదైనప్పుడు రిజల్ట్స్ బాగా కనబడినాయి నాకు. అదే డయాబెటిక్, కార్డియాక్లో ఈవెన్ బ్లాకేజెస్ ఉన్న, స్టంట్స్ లేకుండా, లేకుంటే బైపాస్ సర్జరీ లేకుండా మనం రిజల్ట్ చూపిస్తున్నప్పుడు మరి మన ఏపీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవట్లేదు అనే ఉద్దేశంతో నేను ఒక వర్కౌట్ చేసుకొని మనం ఫస్ట్ కుకట్పల్లిలో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ బ్రాంచ్ అండ్ హన్మకొండలో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు మాకు ఏపీ తెలంగాణలో కలిపి 7 branches ఉన్నాయండి. సో ఈ విధంగా మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ జర్నీ 2 yearsలో కూడా పేషెంట్ అందరికి కూడా సక్సెస్ఫుల్గా చాలా పేషెంట్లు మేము ఈ కార్డియాక్ పేషెంట్లకు స్టంట్స్ను, బైపాస్ సర్జరీ లేకుండా వాళ్ళకు మేము ఆ డిజీజ్ నుంచి విముక్తి కల్పించినామండి. సార్ ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం అనగానే రిజల్ట్ కొంచెం లేట్గా వస్తుంది, అల్లోపతి అనగానే ఫాస్ట్గా వస్తుంది అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇట్స్ లైక్ మిత్ అనుకోవచ్చా? ఇప్పటికీ చూస్తుంటే మీ హాస్పిటల్స్ చుట్టూ చాలామంది క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని మీట్ చేయడానికి, మాట్లాడడానికి. సో ఇంత అప్డేట్ అవుతున్న టెక్నాలజీలో, ఈ పరిగెడుతున్న ప్రపంచంలో కూడా ఆయుర్వేదానికి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి మా సమస్యలన్నీ మేము ఆయుర్వేదంలోనే
క్లియర్ చేసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారండి. చాలామంది అంటే కొందరేమో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్, అంటే ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే జీవితకాలం వాడాలి, ఒకసారి హైపర్ టెన్షన్ వచ్చిందంటే జీవితకాలం వాడాలి, లేదు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పెరిగినప్పుడు లేకుంటే కార్డియాక్ ఇష్యూ వచ్చినప్పుడు స్టాటిన్స్ అనేటివి జీవితకాలం వాడాలి అనేది ఉంటుంది. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు వితిన్ ద 3 monthsలో ఈ డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ వితిన్ 3 monthsలో పూర్తిగా రివర్సల్ చేసేసి ఆ తర్వాత మెడిసిన్స్ ఏమీ అవసరం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు డయాబెటిక్ గురించే తీసుకుందాం మనం. డయాబెటిక్ తీసుకున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఏంటి ఈ డయాబెటిక్ అనేది రివర్సల్ అవుతుందా అనే అపోహ ఉంటుంది చాలామంది, ఎందుకంటే ఒకసారి వచ్చిన జీవితకాలం వాడాలి. నేను దానికి ఎస్ అనే సమాధానం చెప్తాను. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, డయాబెటిక్ పేషెంట్కు వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి హైక్ అవుతాయి. కానీ మా దగ్గర ట్రీట్మెంట్ అయిపోయాక, పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయాక మేము ఒక 75 grams ఆఫ్ షుగర్ను మేము తాగిపిస్తాం. అంటే 2 చాక్లెట్ల ప్లేస్లో 75 grams ఆఫ్ గ్లూకోన్-డి ఇలాంటి పౌడర్ తాగిపిస్తే మీకు అర్థం చేసుకోవచ్చు అది ఎంత షుగర్ని హైక్ చేస్తా అని. కానీ మా దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక HbA1c 5.7 బిలో వచ్చిన తర్వాత 75 grams షుగర్ తాగిపించినప్పటికీ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి ఏం పెరగవు అన్నమాట. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే బాడీ ఈ యొక్క షుగర్ను అబ్జర్వ్ చేసుకోవడానికి, మనం తీసుకున్న ఆహారంలో నుంచి షుగర్ ఎక్కువ పెరగకుండా చూసుకోవడానికి ప్రిపేర్ అయ్యింది. ఆ తర్వాత మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ టెస్ట్ ద్వారానే తెలిసిపోతుంది. మనం చాలామంది పేషెంట్లకు కూడా ఈ రిజల్ట్ అనేది మేము చూపించామండి. ఇప్పుడు మన దగ్గర మన GTT టెస్ట్ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఆ చేయించి ఆ టెస్ట్ నెగిటివ్ వచ్చిన పేషెంట్స్ కూడా మన దగ్గర చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు చాలా డాక్టర్స్ మీతో పాటు ఎలా కొలాబరేట్ అయి ఉన్నారు? సో ఒకసారి ఆ హిస్టరీ కూడా చెప్పండి సార్. ఒకసారి ఎట్లా డాక్టర్స్ మీరు అందరూ కొలాబరేట్ అయ్యారు? ఫస్ట్ జర్నీ మాది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది మేము చూసి రిజల్ట్ చూసిన తర్వాత మాతో కూడా మేము కూడా ఈ మాధవబాగ్ జర్నీలో పాల్గొనాలనుకుంటున్నామని చెప్పి మొదట డాక్టర్ ప్రశాంత్ అని విజయవాడ నుంచి ఉన్నారండి, విజయవాడ బ్రాంచ్ చూసుకుంటూ ఉంటారు. అట్లాగే డాక్టర్ పవన్ అని వైజాగ్ బ్రాంచ్ చూసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా మొత్తం కూడా మన ఏపీ తెలంగాణలో 8 బ్రాంచెస్ వచ్చాయి. నల్లగండ్ల, కుషాయిగూడ, సన్ సిటీ, ప్లస్ హన్మకొండలో ఒక బ్రాంచు, విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు. ఇప్పుడు ఈ 7 బ్రాంచెస్ ద్వారా మేము ఈ ఏపీ తెలంగాణ ప్రజలకు ఈ సర్వీస్ ఇస్తున్నామండి. సో హాయ్ ప్రశాంత్ గారు. సో విజయవాడ నుంచి, అంటే విజయవాడ బ్రాంచ్ ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నారు, హైదరాబాద్ కూడా వస్తున్నారు, అటు ఇటు ట్రావెల్ చేస్తున్నారు, ఇక్కడ పేషెంట్స్ చూస్తున్నారు, అక్కడ పేషెంట్స్ చూస్తున్నారు. సో ఏంటి సార్, ఏమన్నా చేంజ్ ఏమైనా అయిందా? పేషెంట్స్ మైండ్ సెట్లో ఏమైనా చేంజ్ అయిందా ఆయుర్వేదం గురించి? సో ప్రెసెంట్ మనం ఉన్నది ఏ యుగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏముందంటే ప్రతి ఒక్కరు ChatGPT ఓపెన్ చేసి నాకు షుగర్ వచ్చింది, ఏది బెస్ట్ హాస్పిటల్ అని వర్కప్ చేస్తున్నారు. సో దాంట్లో వాళ్ళు అలోపతిక్ స్టడీ చేస్తున్నారు, ఆయుర్వేదిక్ స్టడీ చేస్తున్నారు, హోమియోపతి స్టడీ చేస్తున్నారు, అన్ని స్టడీ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిగ్రేటివ్ థెరపీ ఎక్కడ ఉంది అనే యుగంలోకి వెళ్ళిపోయాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రూఫ్ కావాలి, నాకు షుగర్ తగ్గిందా అని నాకేంటి ప్రూఫ్ అనేది చాలామంది వర్కప్ చేస్తున్నారు. దానికోసమే ఈ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మోడర్న్ టూల్స్, మోడర్న్ ఎక్విప్మెంట్, మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్తో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చేదే ఈ మాధవబాగ్. సో దానికోసం దీంట్లో ఇంటిగ్రేటెడ్ థెరపీ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, దానికోసం HbA1c టెస్ట్ చేస్తాం, దాంతోపాటు C-పెప్టైడ్ టెస్ట్ చేస్తాం, దాని తర్వాత 3 months ఇంటిగ్రేటెడ్ థెరపీ ఇస్తాం. అంటే ఒక పేషెంట్ 9-10 HbA1cతో మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు చాలా మంది కాలు తిమ్మిర్లు, మంటలు, వీక్నెస్, ఇవన్నీ మల్టిపుల్ సిమ్టమ్స్ వచ్చారు. సో వాళ్ళకి మందు వద్దు, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోము అనే వాళ్ళు కూడా వస్తారు చాలా. వాళ్ళకి ఓన్లీ డైట్ బాక్స్తో, అంటే మన ఆయుర్వేదిక్ చెప్తుంది ఏంటంటే 3 pillars. ఎలా అంటే 30% డైట్, 30% ఎక్సైజ్, 30% పంచకర్మ, ఈ 3 కలిపి చేసుకుంటే వితౌట్ సింగిల్ ట్యాబ్లెట్ మనం HbA1c 10 నుంచి 5 కూడా తీసుకురావచ్చు. దాన్ని ఆయుర్వేదంలో పథ్యం అంటాం. పథ్యే సతి గతాదశ కిం ఔషధం నిషేవేది. ఎటువంటి మందులు లేకుండా కూడా ఆయుర్వేదిక్ చికిత్సలతో ఈ పంచకర్మ పద్ధతి ద్వారా మనం షుగర్ను కూడా రివర్స్ చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ 7 బ్రాంచెస్ ఉన్నాయండి. సో అందరూ ఇలాంటి సర్వీసెస్ న్యాచురల్గా జనాల్లోకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలంలో ఒక్క ప్రాబ్లం వచ్చిందంటే దానికి కంటిన్యూగా మెడిసిన్స్ వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలి. ఈ కాలం చూసుకుంటే 100 మందిని తీసుకుంటే దాంట్లో 70 మందికి కొలెస్ట్రాల్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే జస్ట్ ఒక 30 years మ్యాన్కి మనం బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే 450 ట్రైగ్లిజరైడ్స్ చూస్తుంటే ద పర్సన్ ఈస్ వెరీ లీన్, సన్నగా ఉంటారు, కానీ లోపల చూస్తే 450 కొలెస్ట్రాల్కి వెళ్తుంది. దాన్ని మనం ఎలా రివర్స్ చేయాలి? 30% డైట్, 30% పంచకర్మ,
30% ఎక్సర్సైజ్, వ్యాయామం. ఈ 3 కలిపి మనం చేయగలిగితే ఖచ్చితంగా ఎటువంటి డిసీజ్ని నయం చేసే పద్ధతులు ఈ ఆయుర్వేద జీవన విజ్ఞానాలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ టీనేజ్ లో కూడా మనం డయాబెటీస్ చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ ఈ లోపాలు జరుగుతున్నాయి అంటారు? ఈ డయాబెటీస్ అనేది యంగ్ ఏజ్ లో వద్దు, ఒకవేళ ఓల్డ్ ఏజ్ లో కూడా వద్దు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి? మన దగ్గర ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో? ఈ కాలంలో చూసుకుంటే 16 ఇయర్స్ గర్ల్స్కి థైరాయిడ్ వస్తుంది, 30 ఇయర్స్కి డయాబెటీస్ వస్తుంది, 40 ఇయర్స్కి బీపీ వస్తుంది, 50 ఇయర్స్కి బ్లాక్స్. సో ఇదంతా చూసుకుంటే ఫస్ట్ పెథాలజీ ఏంటని చూడాలి. అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఈ రూట్ లెవెల్లో ఎందుకు వస్తుంది అని ఫైండ్ వచ్చాడు. దాన్నే క్యాలరీ ఇండెక్స్ అంటాం. అంటే మన జీవితంలో మనం ఎంత పని చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలి. పూర్వకాలంలో మనకి గ్రైండర్స్ ఉండేవి కాదు, అన్ని రుబ్బురోళ్ళు, సైకిల్స్ ఇవన్నీ చేసుకునేవాళ్ళు. కానీ ఈ కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి మోడర్న్ ఎక్విప్మెంట్, మోడర్న్ టెక్నాలజీతో ప్రతిదీ ఈజీగా అయిపోయి పద్ధతులు వచ్చేసినాయి. కానీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. జీరో ఫిజికల్ యాక్టివిటీ. చెప్పాలి అంటే మనం తినేది 100 అయితే చేసేది 50. సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల మెటబాలిక్ లోడ్ పెరిగిపోతుంది. దాన్ని హైపర్ ఆండ్రోజనిజం అంటాం. ఆటోమేటిక్గా 16 ఇయర్స్ గర్ల్ తీసుకుంటే 30 ఇయర్స్ 35 కేజెస్ ఉండాల్సిన వెయిట్ షీఈస్ బికమ్ 60 కేజెస్. అదేమవుతుంది? ఆటోమేటిక్గా ఓవర్లోడ్ అయ్యి వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లం వస్తుంది. దాన్నే డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, బ్లాక్స్. ఇవన్నీ జీవన శైలి వ్యాధులు అంటాం. సో దీనికి కారణం చూసుకుంటే మనం జీవితంలో ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది మనం అర్థం చేసుకుని తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ రావు. సో దానికోసమే ఈ మాధోబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్లో చెప్తున్న ప్రోటోకాల్స్, అంటే వీళ్ళ దగ్గర కంప్లీట్ స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుంది. అంటే ఒక మనిషి 3 monthsలో వాళ్ళకున్న వ్యాధిని ఎలా నయం చేసుకోవాలి న్యాచురల్గా. అంటే మనం అనుకుంటాం చాలామంది, నేనేముంది ఈరోజు నాకు డయాబెటీస్ వచ్చింది, నేను ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాను, నేను హ్యాపీగా నేను ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తూ నేను లైఫ్ నా ఫుడ్ నేను తింటూ ఉంటాను అంటారు. కానీ జీవితంలో అలా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే రెసిస్టెన్స్. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఈరోజు మనకి డయాబెటీస్ వస్తే మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ట్యాబ్లెట్ స్టార్ట్ చేసేమైంది ఈరోజు 500 పవర్ వాడతాం. నెక్స్ట్ ఒక 1 year పోయాక 1000 mg, తర్వాత ఇంకో 2 years తర్వాత ఇన్సులిన్. అంటే మన బాడీ మన సెల్స్నే తినేస్తుంటుంది. ఆటోమేటిక్గా మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అలాంటి రెసిస్టెన్స్ ఏమీ లేకుండానే మనకున్న షుగర్ని న్యాచురల్గా డైట్ ద్వారా రివర్స్ చేసే పద్ధతులు ఈ మాధోబాగ్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్తున్న డైట్ని ఫాలో చేస్తూ, మంచి ఎక్సర్సైజ్ ఫాలో చేస్తూ, దాంతోపాటు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఫాలో అవడం వల్ల బాడీలో ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుకుని ఆటోమేటిక్గా 3 monthsలో డయాబెటీస్ రివర్స్ చేసే పద్ధతులు ఈ మాధోబాగ్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయి. సో మొత్తానికి లోపలికి వచ్చాం కదా, సార్తో కూడా మాట్లాడాము. ఈ మాధోబాగ్ క్లినిక్ చూస్తే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. గైస్ ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ భగవాన్ ధన్వంతరి. సో ఇది ఆల్మోస్ట్ చాలా ఆయుర్వేదం క్లినిక్స్ లో చూస్తూ ఉంటాం సార్. రీజన్ ఏమన్నా చెప్పగలరా? అంటే భగవాన్ ధన్వంతరి అనేది ఏంటంటే, మనం ఇప్పుడు మన ట్రెడిషనల్ గా చూసుకుంటే సముద్ర మందనం చేసినప్పుడు అమృత కలశం పట్టుకొని ధన్వంతరి అని పైకి వచ్చారని చెప్పి చెప్తారు. ధన్వంతరి అనేది ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారండి. సో ఈ ధన్వంతరి అనే వారికి మనందరికి కూడా హెల్త్ పరంగా ఆయన గాడ్. ఈవెన్ ఆలోపతి కానీ ఆయుర్వేద కానీ ఎవరికైనటువంటి ధన్వంతరి గాడ్ అనమాట. సో ఆయన ఆశీర్వాదంతోనే ఇప్పుడు మనం ఈ అన్ని సర్వీసులు మనం అందరికి కూడా పబ్లిక్ హెల్త్ విషయంలో చేయగలుగుతున్నాం. లోపల రాగానే ఇది కనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఇది మామూలుగా మనకి ఫుడ్ ఐటమ్స్ లో ఆయుర్వేదంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని వింటూ ఉన్నాం. ఏంటి సార్ ఇవి డిస్ప్లే చేశారు? ఇప్పుడు మనకి ఇడ్లీ రవ్వ లాగా కొంచెం ఆ పౌడర్ కనిపిస్తుంది. అవునండి. మనం మామూలుగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మనము మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ ఉండదండి. సో కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం. యాక్చువల్గా జనరల్గా ఒక నార్మల్ పర్సన్ 250 grams ఫైబరు ప్లస్ తన బాడీ వెయిట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kgs ఉంటే 70 grams ఆఫ్ ప్రోటీన్ ప్లస్ 30 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. కానీ మన సౌత్ ఇండియా ఫుడ్ లైఫ్ స్టైల్ చూస్తుంటే రివర్సల్ ఉంటాయండి. ఆల్మోస్ట్ మనం తీసుకునే రైస్ కానీ, మైదా కానీ, గోధుమ పిండి కానీ, లేకుంటే ఏది కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఈ కార్డియాక్ కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ ఫాలో అని చెప్తుంటారు. కానీ స్పెసిఫిక్ డైట్ చెప్పరు. జనాలు ఏం చేస్తారంటే ఒక 4 ఇడ్లీలు తినే వ్యక్తి 2 ఇడ్లీలు తగ్గిపోతాడు. కానీ ఆ 2 ఇడ్లీలు తగ్గినది మరి బ్యాలెన్సింగ్ డైట్ కాదు కదా. ఆయన ఓన్లీ ఆహారం తగ్గించాడు. ఆహారం తగ్గించడం వల్ల ఆయనకు నీరసం వస్తుంటుంది. అందుకే దీంట్లో మేము ఏంటంటే ఫుడ్ బ్యాలెన్సింగ్గా ఉండాలనేది ప్రోటీన్ ప్లస్ విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ బ్యాలెన్సింగ్గా ఉండేటట్టు చూసుకొని కొన్ని బ్రేక్ఫాస్ట్ కానీ, లేకుంటే లంచ్ కానీ, డిన్నర్ కానీ కొన్ని కిట్స్ ప్రిపేర్ చేస్తామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మల్టీగ్రెయిన్ చిల్లా అండి. మల్టీగ్రెయిన్ చిల్లా అంటే ఏంటంటే దోశ అంటే ఇది ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? దీంట్లో మల్టీగ్రెయిన్ లో ఏంటంటే కొర్రలు, సామలు, ప్లస్ రాగి, ప్లస్ సజ్జలు,
ప్లస్ జొన్నలు, ఈ అన్నిటి ద్వారా బ్యాలెన్సింగ్గా మనకు కావాల్సిన ప్రోటీన్ ఎంతవరకు ఉండాలో అవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకొని ఇది మనకు ప్రిపేర్ చేస్తామండి. మళ్ళీ మోరోవర్ ఏంటంటే దీనిలో మనము కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని మనము గిర్నీ పట్టాల్సిన లేకుంటే గ్రైండర్ చేయాల్సిన నానబెట్టాల్సిన ఏం పని ఉండదు. డైరెక్ట్ దోశలాగా మనం వేసుకోవచ్చు, డైరెక్ట్ దోశ పిండి లాగా వేసుకోవచ్చు. నవేడేస్ లైఫ్ స్టైల్కు రెడీమేడ్ అంటే ఫాస్ట్ లైఫ్ స్టైల్కు ఉండాల్సిన ఉద్దేశంతో మేము వీటిని తయారు చేస్తాం. ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ మీరు ప్రిపేర్ చేస్తారు, ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్సింగ్ గా ఉండేటట్టు చేస్తున్నాం. సో అట్లా మనమంతా కూడా ప్రోటీన్ అలాగే కార్బోహైడ్రేట్ బేస్డ్ ఆన్ ఇవన్నీ మీరు వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్స్ కి వాళ్ళకి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ గా ఏంటంటే ఆహార విహారాలు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో దినచర్య ఆహార విహారాలు అనేది ఎక్కువ చెప్పబడింది. సో దినచర్య అంటే ఉదయం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు లంచ్, డిన్నర్ ఎప్పుడు ఉండాలి అనేది, ప్లస్ ఏ విధమైన ఆహారం తీసుకోవాలి. సో ఆ విధంగా ఆయుర్వేదం చెప్పిన ఆహార విహారాలను మెయిన్గా మన ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కు ఏ విధంగా ఉండదంటే రీసెర్చ్ బేస్డ్గా చాలా మంది అంటుంటారు ఆయుర్వేదం అనేది ఎక్కడ చెప్పబడింది దాంట్లో, బట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ 20 years ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే, ఆయుర్వేదంలో ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపీ రూమ్ ఉండింది, వెళ్దామా లోపలికి? సార్ లోపల రాగానే ఎందుకు ఇది ఉండింది అండి పేషెంట్స్ కి? మీకు ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు జస్ట్ ఒక డాక్టరు లేకుండా కల్వం అవి కనపడుతుంటాయి. మనకి ఇప్పుడు ఇది చూసినప్పుడు ఇది ట్రెడ్మిల్ టెస్ట్ అంటామండి, టీఎంటీ స్ట్రెస్ టెస్ట్ చేస్తుంటాం. జస్ట్ మెయిన్గా ఏంటంటే కార్డియాలజిస్ట్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఏంటంటే నార్మల్గా ఈ కార్డియాక్ పేషెంట్లో చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం నడిచినప్పుడు బ్రీతింగ్ ఇబ్బంది అయిందని చెప్పి, లేకుంటే స్టెప్స్ ఎప్పినప్పుడు బ్రీతింగ్ ఇబ్బంది అయిందని, కొంచెం వర్క్ చేసినప్పుడు ఆయాసం అవుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో ఏమన్నా కార్డియాక్ ఇష్యూ ఉన్నాయని చెప్పి మనం జనరల్గా కార్డియాక్ అనగానే మనం ఈసీజీ తీపిస్తూ ఉంటాం. సో నార్మల్గా ఫస్ట్ ఈసీజీ తీస్తామండి. ఆ తర్వాత ఈ టీఎంటీ టెస్ట్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్, అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు మన హార్ట్ ఏ విధంగా ఉన్నదనేది, హార్ట్కు రక్త ప్రసరణ ఏ విధంగా ఉన్నదనేది తెలుస్తుంది. దీంట్లో మనము ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే దీన్ని 15 minutes దీని మీద రన్ చేస్తామండి. అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 2.7 km/h, తర్వాత 4, తర్వాత 5, అట్లా 15 minutes దీని మీద చేస్తూ మనము మానిటర్ మీద ఈసీజీ లెవెల్స్ ఆయనని చూస్తూ ఉంటాము, ఆయనకి ఎట్లా ఉందో. సో ఇది 15 minutes జనరల్గా రన్ చేస్తుంటాం. కానీ కొంతమంది పేషెంట్స్కు 3 minutesకే స్టాప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క హార్ట్ రేటు, బీపీ చూస్తూ మానిటర్ చేస్తూ, ఆక్సిజన్ సాచురేషన్ చూస్తూ చేస్తూ ఉంటాం ఎవ్రీ మినిట్. వాళ్ళు ఏమైనా హార్ట్ రేటు ఎక్కువ రీచ్ అయ్యారనుకోండి, సో స్టాప్ చేస్తాం. లేదు బీపీ ఎక్కువ రీచ్ అయ్యారనుకో స్టాప్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకునే మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఎంతసేపు నడవగలిగాడు, నడిచినప్పుడు ఆయన ఈసీజీ అనేది ఏ విధంగా ఉన్నది, సో ఈ విధంగా చూస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తూ మేము చెప్పినాం కదా మీకు మోడర్న్ ఎక్విప్మెంట్ మేము వాడుకుంటూ ట్రీట్మెంట్ చేస్తున్న దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ మనకి ఇక్కడ బీపీ కూడా మెషిన్ కూడా పెట్టారు కాబట్టి సో రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. క్లయింట్స్ వచ్చి ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మన ట్రీట్మెంట్ మామూలుగా ఆయుర్వేదం అనగానే పంచకర్మ విద్యలో అంటుంటారు. సో ఈ పంచకర్మ విద్యల్లో కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే రూమ్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఏంటి ఇదేంటి? ఇది మనకంటే పంచకర్మ ట్రీట్మెంట్ రూమ్ అండి. ఇది మేల్ ట్రీట్మెంట్ రూమ్, ఇది ఫిమేల్ ట్రీట్మెంట్ రూమ్. మనం ఒకసారి ట్రీట్మెంట్ రూమ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. జనరల్గా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ చేసే బెడ్స్ అనేటివి వేరే ఉంటాయండి, అంటే ఇద్దరు అనేది. సో ఇది ఏంటంటే స్పెసిఫిక్గా మా హాస్పిటల్లో డిజైన్ చేసినది, మా కోసమే డిజైన్ చేసింది ఇదనమాట. దీనిలో ఈ టేబుల్లో మా ఫస్ట్ పేషెంట్కి మసాజ్ లాగా చేసి ఈ ఏదైతే ఉందో ఈ డ్రోన్ ఉంది కదా, ఈ పేషెంట్ లోపల పడుకోబెట్టి దీనిలో ఉంచుతామండి. ఈ లోపల ఉన్నప్పుడు ఏంటంటే స్టీము మనం లోపట్టే పేషెంట్కి ఇస్తాం అనమాట. అంటే బయట నుంచి కాకుండా ఎలక్ట్రిక్ స్టీము, మెడికేటెడ్ హెర్బ్స్ అనేటివి మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ కనబడుతుంది కదా, ఆ ఇన్స్ట్రుమెంట్లో హెర్బ్స్ ఉన్న వాటర్ వేసేస్తే దాంట్లో ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్ అది, దాని నుంచి స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది బయటికి రాకుండా ఈ డోమ్లో పేషెంట్స్ ఉన్నాడు, హెడ్ మాత్రం బయట ఉంటుంది. సో లోపలంతా బాడీకి స్టీమ్ వస్తుంది, స్టీమ్ అవుతుంటుంది. ఆఫ్టర్ మసాజ్ అంటే అభ్యంగం చేసిన తర్వాత ఆయిల్ మసాజ్ చేసిన స్టీమ్ ఇస్తాము అట్లా. ఇప్పుడు ఈ పేషెంట్ కి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఈ పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ అండి, డయాబెటిక్ పేషెంట్. మసాజ్ అభ్యంగం చేసాము, స్పెసిఫిక్ గా మా ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్స్ తోని రివర్స్ ట్రీట్మెంట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టీమ్ ఇస్తున్నామండి, స్టీమ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ స్టీమ్ తర్వాత మళ్ళీ అతనికి వస్తీకర్మ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఈ పేషెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి?
కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాడండి ఇతను. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్టిక్ కర్నూలు నుంచి. కర్నూలు. ఎట్లా తెలిసింది సార్ ఇక్కడ? ఇక్కడ యూట్యూబ్ లో చూడడం వల్ల తెలిసింది. యూట్యూబ్ లో చూడండి. ఆ. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా ఉందండి ఇప్పుడు? ఓకేనా? ఓకే. మామూలుగా ఇప్పుడు ఇది మీరు చూడండి మేడం, అంటే ఆయుర్వేదిక్ అనేది శారీరకంగానే కాకుండా అంటే శరీరం మీద కాకుండా మానసికం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. సో అందుకే మేము ప్రతి పేషెంట్ కూడా మెడిటేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆయుర్వేదంలో యోగా మెడిటేషన్ ఇంపార్టెంట్ కూడా చాలా ఉంటుంది. దాన్ని కూడా మేము ప్రతి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు సార్ హాస్పిటల్? ఇప్పుడు మనం ఏదైతే మనం మోడర్న్ ఎక్విప్మెంట్తో ఏదైతే చేస్తున్నామో కార్డియాక్ పేషెంట్లో ఈసీజీ అనేది ఉంటుందండి. ఈసీజీ మీకు చూపిస్తాను, ఈసీజీ మిషన్ చూపిస్తాను. సో చూడండి, కైండ్లీ అవాయిడ్ మూవింగ్ అండ్ బ్రీత్ నార్మల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈసీజీ. సో ఈసీజీ అనేది మీకు ఎక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ ఈసీజీ కానీ కార్డియాక్ కానీ ఉండదు. సో ఇది ఈసీజీ మిషన్ అండి. పేషెంట్ ఇక్కడ బెడ్ మీద పండుకోబెట్టి ఈ లీడ్స్ పెట్టేసి ఇన్స్టంట్గా మనకి వచ్చిన ఎనీ కార్డియాక్ పేషెంట్, ఆల్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్ కూడా ప్రతి పేషెంట్కు ఈసీజీ అనేది మనం ఫ్రీగా తీస్తామండి ఇక్కడ. ఎందుకంటే ప్రతి దాంట్లో చాలామంది మనకున్న ఇప్పటికి లైఫ్ స్టైల్ స్ట్రెస్లో ఖచ్చితంగా చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, సులభంగా రికవరీ అనేది అవుతుంది. అందుకే మనం వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మనం ఈ ఈసీజీ ఫెసిలిటీస్ అనేది ఇస్తామండి. అండ్ ఆయుర్వేదంలో ఈసీజీ మిషన్స్ అనేది చూడడం కూడా చాలా రేర్. అవునండి, అవునండి. ఈసీజీ మిషన్ పంచకర్మ విద్యలో అంటారు, పంచకర్మ అవి చేస్తుంటాము. అందుకే మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మోడర్న్ ఆయుర్వేదం ఏది కానీ అల్టిమేట్గా మనకు పేషెంట్కు బెనిఫిట్ అనేది మన ఉద్దేశం అండి. సో మోడర్న్ చేయాలనేది. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, ఆయుర్వేదంలో ఎలాంటి సమస్య అయినా కూడా సార్ట్అవుట్ చేయడానికి మేము రెడీ అంటున్నారు మాధవ్ హాస్పిటల్స్ వారు. సో ఇక్కడ ఈ క్లినిక్లో మెయిన్గా ఏంటంటే ఇష్యూ ఏదైనా కూడా రిజల్ట్ మాత్రం సూపర్గా వస్తుందని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చినటువంటి క్లయింట్స్ చెప్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా చూసాము. సో ఇంకా ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఏ విధంగా ఉన్నారు, అండ్ కరెంట్ను ఏ ఇష్యూస్తో బాధపడుతున్న వ్యక్తులకి ఈ హాస్పిటల్స్కి రావచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మరొక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మాధవ్ హాస్పిటల్స్లో సూపర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదంలో రిజల్ట్ చాలా బాగా వస్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో మీరు హైపోథైరాయిడ్ కావచ్చు, హైపోటెన్షన్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఒకసారి హాస్పిటల్కి, ఈ క్లినిక్కి, మాధవ్ క్లినిక్ వచ్చి విజిట్ చేయండి. డాక్టర్ గారు మీతో హ్యాపీగా మాట్లాడతారు. సో ఏ సమస్య వచ్చినా కూడా ట్రీట్మెంట్ అనేది సూపర్గా ఇవ్వడం, ట్రీట్మెంట్ ఏదైనా కూడా చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.